నమస్కారం. వేదిక టీవీకి స్వాగతం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పార్టీ మార్పుపై వస్తున్న ప్రచారానికి మరోసారి చెక్ పెట్టారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ను వీడే ప్రసక్తే లేదని, పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తానని స్పష్టం చేశారు. సికింద్రాబాద్ బోయిన్పల్లిలో నిర్వహించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తనకు ఓ బీఆర్ఎస్ కార్యకర్త రక్తంతో లేఖ రాయడం తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఆ కార్యకర్తను గుర్తించి త్వరలోనే స్వయంగా కలిసి మాట్లాడతానని తెలిపారు. అభిమానాన్ని వ్యక్తం చేసే క్రమంలో ఎవరూ ఇలాంటి ప్రమాదకర చర్యలకు పాల్పడొద్దని విజ్ఞప్తి చేశారు. అలాగే ఇటీవల తన పార్టీ మార్పుపై వస్తున్న ఊహాగానాలను పూర్తిగా కొట్టిపారేసిన మల్లారెడ్డి తాను బీఆర్ఎస్లోనే కొనసాగుతానని మరోసారి స్పష్టం చేశారు. కేటీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తూ ఆయన దీర్ఘాయుష్యుతో ప్రజలకు సేవ చెయ్యాలని ఆకాంక్షించారు. రాసినందుకు చాలా బాధ అనిపిస్తుంది నాకు. ఎవరు అడ్రస్ కూడా రాయలేదు. తప్పకుండా నేను కలుస్తా. నేను ఆయన బాధ అంతా నేను పార్టీలకి వెళ్ళి మారుతున్నాను. బాధ అది రాసిండు. నాకు కూడా బాధ అనిపించింది. చాలా ఇబ్బందికరం ఉంది. అడ్రస్ తెస్తే తప్పకుండా ఆయన ఇంటికి పోతుంటే తప్పకుండా ఆయన ఎట్లయినా అడ్రస్ తెచ్చుకొని పోతా. నాకు కూడా బాధ. నేను ఎక్కడ పార్టీలో పోతాను. ఏ పార్టీలో మారుతుంది?